హాయ్, దిస్ ఈజ్ సరిత. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేను నెక్సెస్ మాల్ పక్కన ఉన్న అయోధ్యకైతే వచ్చేసినాం మేము. లాస్ట్ టైం వస్తే కొంచెం అర్లీగా రావడం వల్ల లోపలికైతే వెళ్ళలేదు. అక్కడ పక్కనే ఉన్న టెంపుల్కి వెళ్ళేసి ఇంకా వెళ్ళిపోయాం. అందుకే మళ్ళీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మా మమ్మీకి కూడా లేడు, సో అందుకే వెళ్ళలేదు. ఇవాళ అయితే నేను మా చెల్లి మా మమ్మీకి వచ్చేసినాం. చాలా రష్ ఉంది. టికెట్ ప్రైస్ కూడా లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. మేము అప్పుడు వచ్చినప్పుడు అయితే 150 ఉండే, ఇవాళ అయితే మరి 200 ఉంది. వీకెండ్స్ అని మేబీ ఎక్కువ పెట్టారేమో తెలియదు. టికెట్స్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళినాం మేము. ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు మనకి ఫస్ట్. తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ వాళ్ళు ఫొటోస్ తీయొద్దు, వీడియోస్ తీయొద్దు, రష్ ఎక్కువ ఉంది, తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళండి అని చెప్పేసి ఫొటోస్ తీయనివ్వట్లేదు. మన హైదరాబాద్లో ఇంత మంచి రామ మందిర్ అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎలాగో అంత దూరం వెళ్ళి దర్శించుకోలేను కాబట్టి ఇక్కడి వరకు అయితే వచ్చి రాముల వారిని దర్శించుకున్నాను. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ రాముడివి, సీతవి, హనుమంతుడివి ఇలా ఫ్రేమ్స్ అయితే ఇక్కడ చాలానే ఉన్నాయి. అక్కడ అందరూ ఫొటోస్ తీస్తున్నారు. వీకెండ్ అవ్వడం వల్ల ఎంత క్రౌడ్ ఉండంటే చాలా క్రౌడ్ ఉండే. అసలు సమ్మరు ఎంత క్రౌడు, ఎంత వేడంటే బాబోయ్ చాలా వేడుండే. ఇంకా పక్కనే టైటానిక్ షిప్ కూడా సెట్ వేశారు. చాలా బాగుంది. ఇది కూడా ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. వెళ్తుంటే ఇంకా మా మిక్కీ ఆనందం పట్టలేకపోయాడు. వాడైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు వెళ్తుంటే. లోపల నుంచి చాలా వేడి ఉంది అసలు. ఇంకా లోపలంతా ఇలా ఉంది ఎంట్రన్స్. చాలా క్రౌడ్ ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. ఫుల్ టైంపాస్. చిన్న పిల్లలకైతే చాలా బాగా ఆడుకుంటున్నారు పిల్లలు కూడా. ఫొటోస్, సెల్ఫీస్, అక్కడ ఉన్న స్టిల్స్ అంటే ఏమంటారు చూడండి మా మిక్కీ ఎలా ఎంజాయ్ చేస్తుండో. అక్కడ ఉన్న స్టిల్స్ ఎలా ఉంటే అలా స్టిల్స్ ఇచ్చి దిగుతున్నారు. ఫైనల్లీ అయితే టైటానిక్ షిప్, ఒరిజినల్ టైటానిక్ షిప్ చూసాం. ఇక్కడ లవ్ బర్డ్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అలా వెళ్తుంటే లోపలికి ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఎంట్రన్స్లోకి వెళ్ళగానే ఎంత చల్లగా అంటే హాయిగా అనిపించింది. అప్పటి వరకు వేడిలో ఉండి ఉండి ఒకేసారి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా చల్లగా ఉండే. ఇంకా మా మిక్కీ అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు. అక్కడ బాగుంది ప్లేస్ అయితే. అక్కడ ఫుడ్ స్టాల్స్, షాపింగ్ చేయడానికి అన్నీ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క వస్తువు ఉంది. కిచెన్ ఐటమ్స్ కానీ, కిడ్స్వి కానీ, డ్రెస్సెస్, బ్యాంగిల్స్, కిడ్స్ ఆడుకోవడానికి టాయ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. కొనుక్కోవచ్చు మనం. అండ్ ఇంకా అసలు వీటన్నీ చూస్తుంటే మా మిక్కీ గాడైతే ఇంకా అక్కడ గేమ్స్ ఉన్నాయని అక్కడికి వెళ్దాం మమ్మీ, ఏం చూడొద్దు మమ్మీ, ఏం వీడియో తీసుకుంటున్నావే, వెళ్దాం పదా అక్కడికి, నాకు గేమ్స్ ఆడిపియ్యు అని ఒకటే. నాకైతే అస్సలు వినట్లేదు వాడు. ఇంకా ఆయన కూడా నేను అలా అలా వీడియోస్ తీసుకున్నాను. ఇక్కడైతే వైట్ టాప్స్, టోటల్ వైట్, రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. నేనైతే ఏం కొనలేదు. వీడు నన్ను కొననిచ్చేలాగా లేదని చెప్పేసి అక్కడ నుండి అయితే వచ్చేస్తున్నా. ఇక్కడ బ్యాంగిల్స్ 30 రూపీస్కి 2 అంట. బాగున్నాయి డైలీ వేర్కి బ్యాంగిల్స్. ఇంకా టాప్స్ కూడా 250, 100, 350 అలా ఉన్నాయి. చూడండి వాడు ఫైనల్లీ అయితే ఎలా ఏడుస్తున్నాడు. నన్ను గేమ్స్ ఆడిపించట్లేదు మమ్మీ, నువ్వే అన్నీ చూస్తున్నావు అని చెప్పేసి. ఇంకా వాడు బాగా తట్టుకోలేక వాడి కోసమే వచ్చాను కదా అని గేమ్స్ అయితే ఆడిపించాను. ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు వాడు. ఫస్ట్ టైం ఈ గేమ్ వాడు ఆడడము.
భయపడతాడు ఏవైనా గేమ్స్ ఆడడానికి. బట్ ఇక్కడైతే బాగా ఆడుకున్నాడు, ఎంజాయ్ చేశాడు. ఇంకా తిరిగి తిరిగి అలసిపోయాం కదా అని మిర్చిలైతే తీసుకున్నాము. గోలీ సోడా కూడా తాగాము. ఇక్కడ ఏ ఐటెం అయినా 100 రూపీస్. గేమ్స్ కానీ, ఫుడ్ ఐటెం కానీ ఏదైనా 100 రూపీస్ మినిమం అయితే. సో ఇలా ఎంజాయ్ చేసాం మేము. థ్యాంక్ యూ ఫర్